5 పెద్ద ఉల్లిగడ్డలు, 3 టమాటాలు పెద్దవి, సగం మామిడికాయ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పావు కిలో తక్కువ కేజీ చికెన్ అంటే 750 గ్రామ్స్ చికెన్ కడిగేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం పసుపు వేయాలి. పసుపు కుక్ అయ్యాక కరివేపాకు వేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అసలు అమ్మ వండుతుంటే నేను వీడియో తీస్తున్నా. ఇంతసేపు వండిందంటే అంతసేపు తెలుసా. ఈ వీడియోలో చూస్తే 5 minutesలో అయిపోతుంది, బట్ మస్తు టైం పడుతుంది. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మ ఎక్కువగా ఈ గిన్నె పైన మూత వేసే ఉంచుతుంది ఎక్కువగా. నేనైతే మూత తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అని అసలు గరం గరం గిన్నె పైనకి వెళ్ళి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మూత పెట్టి కుక్ చేసింది అమ్మ కొద్దిసేపు ఆనియన్స్కి. అట్లా బాగా అంటే ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఆనియన్. అసలు మస్తు మంచిగా ఫ్రై అయింది అండ్ దగ్గరకు అయింది. ఆ తర్వాత మనం చికెన్ వేసి బాగా కలపాలి. కలుపుతూ ఉంటే దాన్ని కూడా మూత పెట్టి కుక్ చేయాలి. చికెన్ అయితే మూత పెట్టి కుక్ చేయాలి, ఎందుకంటే దాని లోపల ఉన్న వాటర్ అంతా మంచిగా బయటికి రావాలి, అది ఉడకాలి అని అంటే డక్కన్ క్లోజ్ చేస్తేనే మంచిది. కానీ ఏంటంటే అమ్మ ఈమె ఎంతసేపు వండిందంటే అంతసేపు వండింది, కానీ చాలా బాగుంటుంది మా మమ్మీ. లాస్ట్ టైం చేసింది మా అమ్మ చికెన్ మామిడికాయ కర్రీ. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అందుకే మళ్ళీ తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసి వీడియో కోసం నేను అడిగిన చాలా. అయితే చేసింది మొత్తం మీద చాలాసేపు బతిమాలితే. ఇదిగో చూడండి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, అదంతా ఎంకుతుంది కదా. సాల్ట్ వేసి ఉడికించింది అమ్మ, అందుకనే ఇంకా అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా అయిపోయింది. సో తర్వాత కట్ చేసిన టమాటా అండ్ మామిడికాయ ముక్కలు వేసేసి మళ్ళీ పైన లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు మన కూరలో అసలు ఎంత క్వాంటిటీ సాల్ట్ పడుతుందో అందులో మనం స్టెప్ బై స్టెప్ వేసుకున్నా కూడా చాలా యూస్ఫుల్. అసలు ఇప్పుడు ఉప్పు వేసేసింది అమ్మ, డక్కన వేసింది, మళ్ళీ తీసి మళ్ళీ కారం వేసి మళ్ళీ ఇప్పుడు మూత, మళ్ళీ కలపకుండా అట్లా మూత. నాకైతే ఎంత భయం అవుతుందో అడుగు పడుతుందో ఏందో అని ఉప్పు కలుపుతూనే ఉంటా. మూత పెట్టేసింది అమ్మ. తర్వాత మూత తీసి చికెన్ మసాలా వేసింది, లైట్గా వాటర్ వేసాము. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా. ఎక్కువ వాటర్ అయితే వేయద్దు, బాగోదు. కొన్నే వాటర్ వేయాలి. గ్రేవీ భలే ఉంటుంది అసలు ఎంత టేస్టీగా పులుపులుగా కారంగా ఉప్పుగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా మొత్తం ఇట్లా అయింది కదా, ఇప్పుడు బంద్ చేసుకోవాలి.